నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉంటుందన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. 101 మంది లబ్ధిదారులకు 52,54,652 విలువైన చెక్కుల పంపిణీ. మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత. వ్యాఖ్యలను ఖండించిన పలు వ్యాపార సంఘ నాయకులు. రైలు కింద పడి వ్యక్తి మృతి. మృతదేహం ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అడిగిన ప్రతి ఒక్కరికి లేదు కాదు అనకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అండగా నిలుస్తున్నామన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వినుకొండలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. వినుకొండ నియోజకవర్గ పరిధిలోని 101 మంది లబ్ధిదారులకు 52,54,652 విలువైన చెక్కులు అందించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు జీవి ఆంజనేయులు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఎప్పుడు ఈ విధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చినది లేదని, ఇసుక, బ్రాందీ, విస్కీ గనుల్లో దోచుకోవడం తప్ప ప్రజలకు సాయం చేసిన దాఖలు లేవన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రజలంతా సచివాలయానికి కూడా వెళ్లే అవసరం లేకుండా చీఫ్ విప్ కార్యాలయంలోనే ప్రత్యేక డెస్క్ పెట్టి ప్రక్రియ పూర్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 5 మండలాలు, నూజెండ మండలం, బల్లాపల్లి మండలం, శివాలయపురం మండలం, ఈపూర్ మండలం, వినుకొండ రూరల్ మండలం నుండి వచ్చినటువంటి, వినుకొండ టౌన్ నుండి వచ్చినటువంటి 101 మందికి ఒకే రోజు 52,54,652 రూపాయలు ఈ ఒక్క రోజు మీ అందరికీ కూడా చంద్రబాబు గారు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశారు. ఒక్కసారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి 52 లక్షలు ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు కోరుతున్నా. మరి గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఇంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఏదో మేము ఇచ్చామని ఎప్పుడో ఒకటి పౌర్ణానికి ఒకటి, అమావాస్యకి ఒకటి చెక్కులు ఇచ్చారు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఈ విధంగా గత ప్రభుత్వంలో, దోపిడీ ప్రభుత్వంలో ఇసుకలో దోచుకున్నారు, బ్రాందీ విస్కీల్లో దోచుకున్నారు, గనుల్లో దోచుకున్నారు. ఎప్పుడు దోచుకోవటమే కానీ ప్రజలకి న్యాయం చేసినటువంటి దాఖలాలు లేవు. అందుకోసం మరి సీఎం రిలీఫ్ ఫండ్ మీ అందరి కోసం ఆఫీస్ నుండే మీరందరూ వెళ్ళి సెక్రటేరియట్కి వెళ్ళి మీరు సంతకాలు తీసుకురావడం కష్టమా కాదా? అవునా కాదా చెప్పండి. మీరు తిరిగే పని లేకుండా నేను ఆఫీసులో ఎంప్లాయీస్ పెట్టి వాళ్ళు వెళ్ళి మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లు అలాగే బిల్లులు అన్ని కూడా అక్కడ సబ్మిట్ చేయడం, మళ్ళీ ఆ చెక్కులు తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా రూపాయి లంచం ఇవ్వద్దని మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు కూడా రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పాలనలో చంద్రబాబు గారు ఇచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ కి ఎవరికి కూడా, దళారులకి ఎవరికి కూడా రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైనా అడిగితే చెప్పండి, వాడు జైల్లో పెట్టిస్తాను. మిమ్మల్ని ఎవరైనా అడిగితే మాకు 500 ఇవ్వండి, అదే మీకు ₹1,00,000 వచ్చినాయి సీఎం రిలీఫ్ ఫండ్, మాకు 500 ఇవ్వండి, 200 ఇవ్వండి అన్నా ఇవ్వకండి. ఎక్కడ కూడా ఎవరైనా అడిగితేనే నా దృష్టి తీసుకున్నట్టు పలానోడు అడిగాడని చెప్పండి, వాడిని వెంటనే సస్పెండ్ చేసి ఇంటికి పంపండి. ఎవరైనా పొరపాటును అడిగితే కూడా క్షమించడానికి నేరం అవుతుంది. అలాంటిది ఏదైనా ఉంటే దయచేసి నా దృష్టికి తీసుకురావస్తుందిగా నేను కోరుతున్నా. తప్పనిసరిగా ఇప్పటి వరకు ఈ 10 నెలల్లో 454 మందికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 2,87,19,000 ఇచ్చారు. 2,87 లక్షలు ఇచ్చారు ఈ 10 నెలల్లో. మరి అందులో ఈ రోజే 52.5 లక్షలు ఇచ్చారు ఈ ఒక్కరోజు ఈ 100 మందికి. అంటే మరి చంద్రబాబు గారు చెయ్యి ఎప్పుడు కూడా హాస్పిటల్లో ఉండి అనారోగ్యంతో బాధపడుకునే వాళ్ళని ఆదుకోవాలనేది మా ఆలోచన. అందుకోసమే మీ అందరూ మళ్ళీ సెక్రటరియట్కి వెళ్ళి దీనికోసం 4 సార్లు తిరగాలంటే మీకు ఛార్జీలు అవుతాయి, కష్టం అవుతుంది, అక్కడ ఎవరు కలవాలో తెలియదు, మీరు ఇబ్బంది పడతారని చెప్పేసి దీనికోసం ఏ ఎమ్మెల్యే ఆఫీసులో కూడా మరి లేని విధంగా ఇక్కడ మీకు సౌకర్యం కోసం నేను ఇక్కడ ఏర్పాటు చేసి చేయడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. దేవుడు ఇచ్చిన ఈ డబ్బుల్ని మీ ఆరోగ్యానికి మరి మందుల కోసం ఖర్చు పెట్టండి, మీరు తొందరగా రికవరీ అవ్వాలని కోరుకుంటున్నా. చాలా మందికి హాస్పిటల్లో ₹1,00,000 ఖర్చు అయింది. అంతా మరి ఇవ్వలేకపోయినా కొంత మేరకు చంద్రబాబు గారు మిమ్మల్ని ఆదుకున్నారు. మరి నేను అడిగిన వెంటనే ఎంతమందికి అడిగినా కాదనకుండా ఇచ్చారు చంద్రబాబు గారు. ఈ సందర్భంగా చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న శిక్షణ కేంద్రాల్లో కుట్టు పని తర్ఫీదు పొందుతున్న మహిళలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. సేవలపురంలో ఈడబ్ల్యూఏ సహకారంతో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ కుట్టు పని నేర్చుకోవడం ద్వారా మహిళలు ఆర్థికంగా నిలబడేందుకు, తమ కుటుంబాలకు అండగా నిలబడటానికి అవకాశం లభిస్తుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారతకు ఎంతగానో దోహదపడతాయన్నారు. శిక్షణ ఇచ్చేవారు కూడా మిషన్ల సంఖ్య పెంచుకోవాలని, ఎక్కడ రాజీ పడొద్దని సూచించారు. వచ్చే మహిళలు అందరినీ పూర్తి స్థాయి నైపుణ్యాలతో తీర్చిదిద్దాలన్నారు. శిక్షణ తీసుకుంటున్న వారిలో 80% హాజరు ఉండి చివరన పరీక్షలో ఉత్తీర్ణులైతే ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ శిక్షణా శిబిరాల కోసం వచ్చిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఝాన్సీ గారు మన టౌన్లో కూడా స్టార్ట్ చేసాం. కొంచెం మిషన్లు తక్కువగా ఉన్నాయని వినపడుతుంది. ఇంప్రూవ్ చేసుకోండి. ఇక్కడ ఎన్ని కావాలని పెట్టండి. ట్రైనింగ్లో మాత్రం రాజీ పడద్దు. ఝాన్సీ గారు చక్కగా నేర్పాలి. జీవి ఆంజనేయులు ఇక్కడ మాత్రం కాంప్రమైజ్ అవడమ్మా. అదే నువ్వు మిషన్లు తక్కువ పెట్టినా, వీళ్ళకి తక్కువ నేర్పినా నేను ఒప్పుకోను. చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్ష ఒకటే, వీళ్ళందరూ బాగా నేర్చుకొని ఏదో నెలకు 10,000 సంపాదిస్తే వాళ్ళ పిల్లల చదువుకు ఉపయోగపడతాయని చెప్పేసి మా నాయకుడు, మన సీఎం గారి ఆలోచన. దాన్ని ఇక్కడ బాగా మన వినుకొండ నియోజకవర్గం, పల్నాడు జిల్లా అంతా బాగా అమలు చేయాలని నా యొక్క బలమైన కోరిక. ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితేనే, భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు, లేదా ఒకరు వ్యాపారం చేస్తున్నారు. ఈ విధంగా ఈరోజు మన దేశంలో భార్యాభర్త ఇద్దరు కష్టపడితేనే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలిగేది మనం. ఈరోజు ఇంటర్మీడియట్ చదువులు పెరిగిపోయినాయి, కాలేజీ ఫీజులు కానీ అన్నీ కూడా పెరిగిపోయినాయి. పిల్లల్ని చదివించాలంటే మధ్యతరగతి కుటుంబాలకి, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా భారం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని చదివించాలని, వాళ్ళ కుటుంబం అభివృద్ధిలోకి రావాలంటే పిల్లల్ని బాగా చదివించుకోవాలి. పిల్లల్ని బాగా చదివించాలంటే ముందు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. తప్పనిసరిగా మీరు నేర్చుకునే కృషికి మా సహకారం ఉంటుంది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎవరైతే 80% అటెండెన్స్ ఉండి చక్కగా నేర్చుకుంటారో చివరిలో బయట టీచర్ల చేత టెస్ట్ పెడతాం. మన ఝాన్సీ గారు వీళ్ళ చేత కాదు, నేను స్పెషల్ టీంని పిలిపిస్తా, టెస్ట్ పెట్టిస్తా. పాస్ అయిన వాళ్ళందరికీ 80% అటెండెన్స్ ఉండి స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళందరికీ మీకు మిషన్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఓకే, సో ఆ విధంగా ఇచ్చే మిషన్లకి సద్వినియోగం చేసుకోండి. మీ అందరికి తప్పనిసరిగా మేమందరం అండగా ఉంటాం. కానీ మన చంద్రన్న చేసే మంచి పనులు ఈరోజు అంత వయసులో కూడా రాత్రి బౌళ్ళు మీకోసం కష్టపడుతున్నారు. ఆయన కోరిక ఒకటే, అన్న ఎన్టీ రామారావు గారు ఆశయాలు నిలబెట్టాలి, పేదరికం లేని సమాజాన్ని చూడాలని. పేదరికం లేని సమాజం అంటే మీకు ఇప్పుడు ఉపాధి కల్పిస్తే మీ పిల్లల్ని చదివిస్తారు. రేపు వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేదా కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారనుకోండి, నెలకి 1,00,000, 2,00,000 సంపాదిస్తారు. అట్లా ఆర్థిక ప్రగతిలో ముందుకెళ్లాలనేది చంద్రబాబు గారి లక్ష్యం. చంద్రబాబు గారి ఆకాంక్షలు నెరవేరాలా, మీరు పేదరికం నుండి బయటికి రావాలా, భవిష్యత్తులో కూడా నా అండదండలు ఉంటాయి. టీడీపీ పార్టీ కార్యక్రమాలకు శ్రీ వదవంచిపాటి శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా చందాలు వసూలు చేశారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేసిన అసత్య ఆరోపణలను టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఖండించారు. వినుకొండపట్నంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నర్రా కిషోర్, వీరగ్రంథం ప్రశాంత్, తెలుగు యువత నాయకులు పోకా వెంకట్రావులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రశాంతమైన వినుకొండ నియోజకవర్గంలో రాజకీయ స్వార్థం కోసం అల్లర్లు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. బొల్లా బ్రహ్మనాయుడు అరాచకాలను త్వరలోనే బయట పెడతామని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి మైండ్ భ్రమించిపోయింది. ఓటమి తర్వాత నసరాపేటలో నివాసం ఉంటూ వినుకొండకి 2 నెలలకు ఒకసారి వస్తా ఉంటాడు. వచ్చి ఇక్కడ తూతు మంత్రంగా 4 మాటలు చెప్తాడు, కార్యకర్తను నచ్చగొడతాడు, మరలా వెళ్ళిపోతాడు. అతను పెద్ద మనిషి అయి ఉండి, పెద్ద వ్యక్తి అయి ఉండి నోటికి ఏం మాట్లాడుతూ అతనికి అర్థం కావట్లా. నిన్న మాట్లాడుతూ మీ కార్యకర్తకి దెబ్బలు తినేట్టున్నావు. దెబ్బలు తేలడం కాదు, ఆడ ఏం జరగాల, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ లో రాజకీయ విషయాలు మాట్లాడుతూ సందాలు తీసుకుని మహానాడు చేస్తున్నా అంటారు. నీలాగా సందాలు తీసుకొని కార్యక్రమాలు చేయలా, నీలాగా డబ్బులు వసూలు చేసి రాజకీయాలు చేయలా. జీవి అంటే గత 20 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి తన సొంత డబ్బుల ద్వారా కళజోళ్ళ పంపిణీ కానీ, కంటి ఆపరేషన్లు కానీ, మొక్కల పంపిణీ కార్యక్రమం చేయడం కానీ, ఆ రోజుల్లో ఇప్పుడు కానీ అగ్ని ప్రమాదం జరిగితే కుటుంబం ఆదుకోవడం కానీ, స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ, ఎంతో మంది అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా పేద విద్యార్థులందరికీ ఆదర్శంగా ఉన్న వ్యక్తి మన జీవి ఆంజనేయులు గారు. ఆంజనేయులు గారి మీద ఆరోపణలు చేస్తున్నావు. సిగ్గుందా మాట్లాడతాను బొల్లదమ్మా? నీకు నువ్వేం మాట్లాడతావు? నీకు అర్థమవుతుందే? ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావు, నోటికి ఏది వస్తుంది.
అసలు ఏంటి సందా తీసుకుని నిరూపించు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించు ఇవాళ అడుగుతా ఉన్నా బొల్ల బ్రహ్మనాయుడు గారిని. సందాలు తీసుకుని మహానాడు కార్యక్రమం చేయాల్సిన అవసరం మా నాయకుడు జీవి ఆంజనేయ గారు లేదు. ఎక్కడ నిరూపించు, నీ మాటకు మేము కట్టుబడి ఉంటాం. అట్లే కానీ లేని ఆరోపణలు చేస్తే జీబీఎస్ ఆంజనేయ గారు అంటే యావత్ రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా మన జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిమల్లికార్జున గారిపై ఆరోపణలు చేస్తా ఉన్నారు బొల్ల బ్రహ్మనాయుడు గారు. ఎద్దుల పందెం దగ్గర డబ్బులు వసూలు చేసి భోజనాలు పెట్టారని చెప్పి మాట్లాడుతా ఉన్నారు మన బొల్ల బ్రహ్మనాయుడు. నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఆర్గానిక్ పంట పండించి తన సొంత డబ్బులతో అక్కడ భోజనాలు సదుపాయం కల్పిస్తుంటే ఉచితంగా పెట్టారు మక్కిమల్లికార్జున గారు సొంత వాళ్ళ నాన్నగారి పేరు మీద మక్కిం చంద్రబాబు గారి పేరు. ప్రతి సంవత్సరం ఎద్దుల పందెం దగ్గర భోజనాలు పెడతారు. ఈ సంవత్సరం 10 సంవత్సరం పెడతారు. దాల్ మిల్లల దగ్గర వసూలు చేసామంటారు. గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాల్ మిల్లల చేత బెదిరించి నువ్వు డబ్బులు వసూలు చేసి వినకొండ తిరణాలకు నువ్వు తొలికాయస్ పండక్కి ప్రభలు కట్టిన మన వాస్తవం కాదా? బెదిరించింది నువ్వు, చేస్తుంది నువ్వు, అలాంటి రాజకీయాలకి శ్రీకారం చుట్టింది నువ్వు. ఇవాళ నువ్వు మాట్లాడుతున్న సిగ్గేస్తా ఉంది. పొరవండి చేస్తాం, రోడ్ల మీదకి వస్తాం అని మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా నువ్వు మీద ఎంక్వైరీలు ఉన్నాయి. నువ్వు ఎంతమంది దోచుకున్నావో, ఎంతమంది డబ్బులు తీసుకున్నావో ప్రతి ఒక్క ఆధారాలతో రెడీ అవుతా ఉంది. మా నాయకుడు ఓర్పుతో ఉన్నారు కాబట్టి మా కార్యకర్తలందరూ ఓర్పుతో ఉంటున్నాం. నీలాంటి దుర్మార్గుడిని తరిమి కొట్టాలనే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మేము కార్యకర్తలంతా నడువుడు మీద వెళ్తుంటే ఆ రోజు నువ్వు ఇష్టం వచ్చినట్లు కార్యకర్తలను మీరు ఇష్టాసారంగా ఆనాడు మీరు కొట్టించడం మాట వాస్తవం కాదా? మేము మర్చిపోయాం అనుకుంటావా? గుర్తులేదనుకుంటారా? ఖచ్చితంగా అన్ని గుర్తున్నాయి. ఖచ్చితంగా రోజుకు ముందుంటే నీకు మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఏదో నువ్వు మాట్లాడి మాత్రం ఏదో యాస భాష అక్కడ నటనే నటించడం నువ్వేనయా ఈ రాష్ట్రంలో ప్రధాన హీరో. నువ్వు వైసీపీ పార్టీ తరపున నువ్వు హీరోలాగా నువ్వు అవార్డు పొందొచ్చు నువ్వు. అంతేగాని చందాలు దోచుకొని తీసుకొని కార్యక్రమం చేస్తే స్థితి జీవి ఆంజనేయ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా గతంలో నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గెలిచిన వెంటనే చందాలు ఇవ్వబడమని చెప్పి బోర్డు పెట్టుకున్న మాట మర్చిపోయావా నువ్వు అని అడుగుతావు ఈ రోజున. అలాంటి కార్యక్రమాలను చేసి దుర్మార్గ పాలన ఇక్కడ పెట్టి మాలాంటి విద్యార్థి నాయకులపై తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని భయపించి చేయాలని చూసా. మేము భయపడ్డామా? మా వెనకాల మా నాయకుడు అన్న జీవీఎల్ గారు ఆదర్శంగా మమ్మల్ని అందరికీ ముందు నడిపించి మేము భయపడుకుని ఎన్ని కేసులు పెట్టుకుని ధైర్యంగా ఉన్నాం. అసలు గ్రామాల్లో చిచ్చి పెట్టింది నువ్వు, గ్రామాలు గొడవ పెట్టింది నువ్వు, ఇలాంటి కార్యక్రమం శ్రీకారం చుట్టింది నువ్వు. ఆనాడు ఎంఆర్ ఆఫీసులకి, పోలీస్ స్టేషన్లకి, ఎండూ ఆఫీసులకి దొంగలుగా ప్రతి ఒక్క ఊళ్ళని దోచుకునే విధంగా తయారు చేసింది నాయకులను తయారు చేసి అలాంటి కార్యక్రమం శ్రీకారం చుట్టింది నువ్వైతే ఇవాళ నువ్వు మాట్లాడుతుంటే ఏదో నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది బొల్ల బ్రహ్మనాయుడు గారు. కొంచెం మైండ్ అక్కడ ఉపయోగపెట్టి మీరు మాట్లాడండి, అంతేగాని ఇష్టాచారంగా మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకోరు. నీ నటన ఇక్కడ ఎవరు వినరు. నీ నటన మాటలంతా నువ్వు నష్టపడే ప్రతిపక్ష నాయకుడిగా ఉండు, అంతేగాని నియోజకవర్గం ప్రతిపక్ష నాయకుడు ఎలా ఉంటావు? అక్కడ నివాసం ఉండు, అక్కడ వ్యక్తిగా ఉంటూ ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఒప్పుకుంటావు. ఇక్కడ ఖచ్చితంగా రోజులు ఉన్నాయి. నువ్వు పేదల భూమిని ఎట్లా ఏ విధంగా ఆనాడు నీ సొంత భూమిని అమ్ముకున్నావో దాని మీద కేసు ఉంది. కార్యకర్తను ఇబ్బంది పెట్టిన బొస్టాన్ కేసు ఉంది. వీటన్నిటిని మా గౌరవ చీఫ్ జీవి ఆంజనేయ గారు, మక్కిమల్లికార్జున గారు త్వరతగతిన ప్రభుత్వం నివేదించి నిన్ను జైలు పంపించేదాకా ఇక్కడ కార్యకర్తలు ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకోసారి మీ ప్రభుత్వం వస్తే నువ్వు తెలుసుపడి కార్యకర్తలని బెదిరించాలంటే భయపడే విధంగా మా నాయకులు చేస్తారని చెప్పి హెచ్చరిస్తూ ఇంకోసారి కానీ ఇష్టం వచ్చారని మాట్లాడితే కబద్దార్ బొల్లా దొంగడని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో బొల్లా బ్రహ్మనాయుడు గారు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈరోజు 30,000 పైచిలకు మెజార్టీతో ఓడిపోయిన ఏమాత్రం సీము నెత్తురు లేకుండా ప్రభుత్వ చీఫ్ విప్ అయిన జీవి ఆంజనేయ గారి మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు జీవి ఆంజనేయ గారి గురించి మాట్లాడేటప్పుడు బ్రహ్మనాయుడు గారు శివశక్తి ఫౌండేషన్ గురించి మీరు తెలుసుకోండి. గత 25 సంవత్సరాల నుంచి ఈ వినకొండ నియోజకవర్గ వ్యాప్తంగా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా ప్రజలకి ఏ అవసరాలైనా గతంలో వినకొండలో నీటి సమస్య వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో తన సొంత ఖర్చులతో ఆ రోజు వాటర్ ట్యాంక్ పెట్టి ఈరోజు ఎంతో మంది ప్రజలకి తాగునీరు సమస్య తీర్చిన నాయకుడు జీవి ఆంజనేయ గారు. అంతేకాకుండా గతంలో మన ప్రాంతంలో ఎక్కువ మందికి కళ్ళ సమస్యలుంటే గుంటూరు శంకర్ హాస్పిటల్ వారితో మాట్లాడి ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 50,000 మంది పైచిలకు తన సొంత ఖర్చులతో కంటి చుక్కడాలు తీర్చిన నాయకుడు జీవి ఆంజనేయ గారు. అంతేకాకుండా ఎంతో మంది పేద విద్యార్థులకి శివశక్తి ఫౌండేషన్ ద్వారా స్కాలర్షిప్ ఇచ్చిన నాయకుడిని ఈరోజు నువ్వు చందాలు ఆంజనేయ గారు అడిగి ఈరోజు మహానాడు కార్యక్రమం చేస్తారని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు అసలు ఆ మాట మాట్లాడడానికి ఒక్కసారి నువ్వు ఆలోచించు.
దివంగత నేత ఆంధ్ర ఆరాధ్య దైవమైన అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా గత 42 సంవత్సరాల నుంచి ఈ రోజు మే 28వ తారీఖున మహానాడు నిర్వహిస్తారు. రాష్ట్ర మహానాడు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా దానికి ముందు ఒక కార్యక్రమం చేస్తారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆంజనేయులు గారు నియోజకవర్గ స్థాయిలో మహానాడు కార్యక్రమాలు చేస్తున్నారు. ఎప్పుడు ఆంజనేయులు గారు ఎవరు వచ్చినా తన సొంత డబ్బులు ఏ గ్రామంలో గుళ్ళు కట్టుకోవాలన్నా, అన్నదానాలన్నా ఆంజనేయులు గారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి తగ్గట్టు చందాలు ఇచ్చే నాయకుడు ఆంజనేయులు గారు. నువ్వు ఆంజనేయులు గారిని ఈ స్థాయిలో ఓడిపోయి ఏమీ చేయలేక ఈ నియోజకవర్గ ప్రజలు నీకు సహకారం అందించట్లేదని, ఈ విధంగా ఆంజనేయులు గారి మీద అబద్ధాలు ప్రచారం చేస్తే భవిష్యత్తులో నీకు టికెట్ ఇస్తారని నువ్వు ఈ రకంగా మాట్లాడడం నీకు తగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. అంతేకాకుండా మాజీ శాసనసభ్యులు మక్కెల మల్లికార్జునరావు గారి గురించి కూడా ఈ రోజు నువ్వు అనేక మాటలు మాట్లాడుతున్నావు. ఎందుకంటే నువ్వు 5 సంవత్సరాలు మక్కెల మల్లికార్జునరావు గారిని గత ఎన్నికల ముందు నువ్వు వాడుకున్నావు. నువ్వు వాడుకొని ఆయనకి ఏ పదవి నువ్వు ఇప్పించలేకపోయావు. ఈరోజు నీకన్నా మక్కెల మల్లికార్జునరావు గారు ఈరోజు పెద్ద స్థాయికి వెళ్ళారని ఓర్వలేక ఈరోజు మదమంచిపాటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర జరిగే ఎద్దుల పందాల కార్యక్రమం గురించి ఏదో మక్కెల మల్లికార్జునరావు గారు చందాలు వసూలు చేస్తున్నారని మాట్లాడుతున్నాం. గుర్తుపెట్టుకో, ఆంజనేయ స్వామి గారు నీ మీద ఒకసారి విశ్వరూపం దాల్చితే నువ్వు చెప్పే అబద్ధపు మాటల మీద ఆ దేవుడు గాని కనుసైగ చేస్తే నీ పరిస్థితి ఏమవుద్దో కూడా ఒకసారి గుర్తుపెట్టుకో. ఈరోజు జీవి ఆంజనేయులు గారు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కూడా నీలాగా గత 5 సంవత్సరాలు నువ్వేం చేసావయా? 100 ఎకరాలని ఇళ్ల స్థలాలకు ఇవ్వడానికి 4 లక్షల రూపాయలు కొని ప్రభుత్వానికి 18 లక్షల రూపాయలు కమ్మి 14 కోట్లు ప్రభుత్వ సొమ్ము దోచుకున్న వ్యక్తి నువ్వు కాదా? వినకుండా ఘాట్ రోడ్ దగ్గర ఎవరో రెడ్డి గారిని బెదిరించి ఆయన 7 ఎకరాల పొలాన్ని ఆక్రమించుకొని ఆయన చివరికి నీ దెబ్బకు తట్టుకోలేకపో చనిపోయిన మాట వాస్తవం కదా? నియోజకవర్గాన్ని ఒక అనకొండలాగా దోచుకొని ఈరోజు అధికారం పోయిన తర్వాత సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడితే ఎలా? బొల్లా బ్రహ్మనాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపేదో అవుతుందని నువ్వు మాట్లాడుతున్నావు. గత 5 సంవత్సరాలు నువ్వు చేసిన వాటికే ఇంకా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా నీకు సమాధానం చెప్పలా. గతంలో నువ్వు అనేక అక్రమ కేసులు పెట్టావు, అనేక ఇబ్బందులకు గురి చేసావు. నీలాంటి నాయకుడిని రోడ్డు మీద తిరగనేయడమే తప్పు. త్వరగా నువ్వు చేసిన తప్పులన్నిటి మీద ఎంక్వైరీలు చేయాల్సిందిగా మేము ఆంజనేయులు గారిని కోరుతున్నాం. ఇటువంటి దుర్మార్గాలు చేసిన వ్యక్తి రోడ్డు మీద తిరుగుతూ ఇంత దారుణంగా మాట్లాడుతున్న నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నువ్వు చేసిన ప్రతి తప్పుకు కూడా త్వరలో శిక్ష పడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నేను ఇవాళ మార్నింగే ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చినటువంటి కొన్ని వీడియోలు చూడటం జరిగింది. ఆ వీడియోలో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు మాట్లాడిన ప్రతి ఒక్కటి చూశాను. చూసిన ఎమ్మటే నాకు వచ్చిన అభిప్రాయం ఏంటంటే, అసలుకి ఒక మాజీ ఎమ్మెల్యే అయ్యి ఉండి ఆయన ఏంటి అంత దిగజారి మాట్లాడుతున్నాడు అనిపించింది. అలా ఎందుకు అనిపించిందంటే, ఆయన ఏదో ఒక విశ్వసనీయత విలువలు, నా మీద ఎక్కువ ప్రజలకు నమ్మకం ఉంది, నేనే ఒక ఎమ్మెల్యేని, నేనే మంచి వ్యక్తిని ఎమ్మెల్యేగా. జీవి ఆంజనేయులు గారు 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. జీవి ఆంజనేయులు గారు 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు గెలిచాడు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు 4 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి గెలిచాడు. ఇక్కడ ఎవరికి విశ్వసనీయత ఉంది, ప్రజల్లో ఎవరికి క్రెడిబిలిటీ అనేది ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కూడా. ఈవెన్ ఓడిపోయిన తర్వాత కూడా 2024 తర్వాత కూడా బొల్లా బ్రహ్మనాయుడు గారు అనే వ్యక్తి మాకొద్దు, మా పార్టీకి వద్దు అని చెప్పేసి కొంతమంది కార్యకర్తలు వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు వెళ్ళి కలవడం జరిగింది. ఇక్కడ ఎవరికి విశ్వసనీయత ఉంది, ఎవరిని ప్రజలు నమ్ముతారు. ఇంకో 2వ పాయింట్, చందాలు అడుక్కుంటున్నారు అన్నారు. గుర్తుపెట్టుకోండి, చందాలు ఇచ్చే వ్యక్తి జీవి ఆంజనేయులు గారు. అర్థమైందా? చందాలు ఇక్కడ ఇవ్వబడవు అని బోర్డు పెట్టే వ్యక్తి బొల్లా బ్రహ్మనాయుడు గారు అనే మాట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అన్న మాట ఇది. అలాంటి వ్యక్తి వాళ్ళ ఆంజనేయులు గారు చందాలు అడుగుతున్నాడు అని మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. నవ్వుకుంటున్నారు. ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు, స్వయాన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే జీవి ఆంజనేయులు గారు అనే వ్యక్తి చెయ్యి ఎప్పుడైనా కానీ ఇలా ఉంటుంది తప్పితే ఇలా ఉండదు. అది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు మాట్లాడుకునే మాట. నేను 2009 నుంచి నేను వ్యక్తిగతంగా జీవి ఆంజనేయులు గారిని చూస్తున్నాను. ఆయన చెయ్యి ఎప్పుడు ఇలానే ఉంటది. కొన్ని వేల మందికి స్కాలర్షిప్లు, కొన్ని వేల మందికి ఉచిత కంటి శుక్లాల ఆపరేషన్లు, కొన్ని వేల మందికి ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగిన ప్రభుత్వం కాపాడినా కాపాడిపోయిన ప్రభుత్వం సహాయం ఎప్పుడు వచ్చిందో తెలియదు, కానీ జీవి ఆంజనేయులు గారి నుంచి సహాయం మాత్రం ఇమీడియట్ గా వచ్చింది. దట్ ఈస్ జీవి ఆంజనేయులు గారు. గుర్తుపెట్టుకోండి, ఆయన పేరు ఎత్తే ముందు, ఆయన మీద ఎలిగేషన్ చేసే ముందు, ఆయన మీద ఆరోపణ చేసే ముందు 1కి 10 సార్లు ఏం మాట్లాడుతున్నామో ఆలోచించుకొని చేయండి. ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మీరు మాట్లాడేది నిజమా అబద్ధమా? మీరు ఏదో ప్రజల అహావభావాలతోటి, సామాన్య ప్రజల వాడుక భాషతోటి
ఏదో 20 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలా లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు నటనతో మాట్లాడుతున్నారా లేకపోతే ఎలా మాట్లాడుతున్నారు అనేది ప్రతి ఒక్కరికి గమనిస్తున్నారు ప్రజలు. అర్థమవుతుందా? 4 సార్లు పోటీ చేసి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన జీవి ఆంజనేయులు గారి క్రెడిబిలిటీ ముందు 4 సార్లు పోటీ చేసి ఒక్కసారే గెలిచి, అది కూడా 2019 ఎలక్షన్లో ఒక్కసారి గెలిపించండి అన్న గాలిలో గెలిచిన మీ క్రెడిబిలిటీకి ఏమన్నా సారూప్యత ఉందా? ఒక్కసారి అర్థం చేసుకోండి మీరే. ఇంకొకటి, అమాయక ప్రజలను రెచ్చగొట్టొద్దు. ఎందుకంటే పార్టీలు వస్తాయి పోతాయి. మీ పార్టీ కార్యకర్తలకు ఎవరికో ఏదో దెబ్బలు జరిగినాయని, అక్కడ తప్పు జరిగిందా ఉప్పు జరిగిందా ఏదో తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు గుప్పించి మీ దగ్గర ఉన్న వాళ్ళని రెచ్చగొడతా, మీ పార్టీ కార్యకర్తలను రెచ్చగొడతా వాళ్ళ జైలు పాలు చేయొద్దు. మీ వాళ్ళ మీద నిజంగానే కేసులు పెట్టాలనుకుంటే వాళ్ళు ఎన్నో పెడతారు. గత 5 సంవత్సరాల్లో మీరుంది 5 సంవత్సరాలే వినుకొండ ఎమ్మెల్యేగా. ఇదిగో ఇక్కడ కూర్చున్నారు. కేవలం జీవి ఆంజనేయులు గారు అభిమానులు, తెలుగుదేశం పార్టీకి నిక్కారస్సుగా నిలబడే కార్యకర్తలని అనే ముద్రతోటి ఇతని మీద 14 కేసులు, వీరగంధం ప్రసాద్ మీద ఇతని మీద 14 కేసులు, నారా కిషోర్, TNSF వాళ్ళ మీద అక్రమంగా అన్యాయంగా కేసులు బనాయించారు. ఏమన్నా తప్పు చేశారా వాళ్ళు? వాళ్ళే ఇవాళ మీ వాళ్ళ మీద కేసులు పెట్టాలనుకుంటే ఈ పాటికే 10 కేసులు ప్రతి ఒక్క ఊర్లో మీకు యాక్టివ్ గా పనిచేసే కార్యకర్తల మీద కేసులు పెట్టుండేవాళ్ళు. కానీ మా నాయకుడి స్వభావం అది కాదు. మా నాయకుడి స్వభావం అలాంటిది. ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేస్తే మమ్మల్ని కూడా అది తప్పురా అని చెప్పేటువంటి మనస్తత్వం మా జీవి ఆంజనేయులు గారిది. అదే విధంగా GDCC బ్యాంకు మక్కిన మల్లికార్జునరావు గారిని ఉద్దేశించి కూడా మీరు అవాకులు చవాకులు పేలుతున్నారు. ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక రైతు స్థాయి నుంచి, సర్పంచ్ స్థాయి నుంచి, ఎంపీటీసీ స్థాయి నుంచి, జెడ్పీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన వ్యక్తి. మీలాగా డైరెక్ట్ గా ఏదో డబ్బులుండి ఎంతో కొంత పార్టీ ఫండ్ ఇచ్చి డబ్బులు వెదజల్లి ఒకేసారి ఎమ్మెల్యేగా అయిన వ్యక్తి కాదు. మక్కిన మల్లికార్జునరావు గారు అంటే రైతు బిడ్డ అని పేరు వినుకొండలో. మదమంచిపాటి ఆంజనేయ స్వామి గుడికాడ ఇవాళ కాదు, అధికారం ఉన్నా లేకపోయినా ఏ రోజైనా కానీ అంతకుముందు కూడా ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా సొంత డబ్బులు వెచ్చించి ప్రజలకి అక్కడ ఉచిత భోజనాల సదుపాయాలు కల్పించి ఏ రైతు వచ్చినా కానీ పార్టీలకు అతీతంగా పనిచేసి పెట్టిన నాయకుడు మక్కిన మల్లికార్జునరావు గారు. అలాంటి వ్యక్తి గురించి మీరు అలా అవాకులు చవాకులు వేలుతున్నారు. అసలు నిజంగా అది చాలా హాస్యాస్పదంగా ఉంది. సో ఇకనైనా కానీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు, చౌకబారు రాజకీయాలు మానుకొని చాలా హుందాగా రాజకీయాలు చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు చెప్పే స్థాయి నాది కాదు. వాస్తవానికి మీరు చాలా పెద్ద వయసులో, చాలా పెద్ద. మా తెలుగుదేశం పార్టీ మాకు నేర్పించిన సంస్కారం ఏంటంటే పెద్దవారిని గారు అని సంబోధించడం. సో మీరు పెద్దవారు కాబట్టి మేము గారు అనే సంబోధిస్తాం. అంతేగాని సొంత పార్టీ కార్యకర్తలు ఏదో మీకు నచ్చలేదని చెప్పేసి ఏదో ఒక మాట అన్నారని చెప్పేసి వాళ్ళని చెప్పు తీసుకొని కొడతానని ప్రాణం పెట్టి పనిచేసిన కార్యకర్తల మీద SC ST కేసులు బనాయించి రిమాండ్కి పంపించే అలాంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీలో ఉండదు. మాదంతా ఒక కుటుంబం. నేను తప్పు చేసినా లేకపోతే మేమేమన్నా మేమేదో మాట్లాడుకుంటాం. మా పార్టీ మాకు నేర్పించిన సంస్కారం అలాంటిది. మా నాయకులు జీవి ఆంజనేయులు గారు మాకు నేర్పించినటువంటి సంస్కృతి, సంస్కారం అలాంటిది. సో చాలా హుందాగా రాజకీయాలు చేయండి. వినుకొండని అభివృద్ధి పథంలోకి సాగేందుకు మీకు తెలిసినటువంటి విలువైన సలహాలు, సూచనలు చేయండి. దానికి తగ్గట్టు ముందుకెళ్దాం. రాజకీయ స్వార్థం కోసం మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు వ్యాపారుల పట్ల అసత్య ఆరోపణలు చేయటం సరికాదని పలు వ్యాపార సంఘ నాయకులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆర్యవైశ్య సంఘం ఆఫీసులో జరిగిన సమావేశంలో వాణిజ్య విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మోటమరి నరసింహారావు, డాల్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రవోలు మల్లికార్జున, ఆపరాలు ధాన్యం బ్రోకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుట్టుపల్లి శ్రీనివాసరావు, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కోటా బాలకృష్ణ, ఆర్యవైశ్య సదావర్తి సంఘం గౌరవ అధ్యక్షులు పెండ్యాల శ్రీనివాసరావు తదితర వ్యాపారాల వర్గాల నాయకులు మాట్లాడుతూ బ్రహ్మనాయుడు వ్యాపారులను ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడటం దుర్మార్గమన్నారు. మహానాడుకు వ్యాపార వర్గాల నుండి చందాలు వసూలు చేస్తున్నారని, మదమంచిపాడు వద్ద ఎండ్ల పందాలకు మక్కెన మల్లికార్జునరావు వ్యాపారుల నుండి చందాలు వసూలు చేశారని విమర్శలు నిరాధారణమైనవని అన్నారు. మా డాల్మిల్ అసోసియేషన్ కమిటీకి, అలాగే ఈరోజు చిల్లర కొట్ల అసోసియేషన్ వారికి, తర్వాత బ్రోకర్ ఆఫీసు అసోసియేషన్ వారికి, ఇక్కడికి వచ్చిన ఆర్యవైశ్య పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున కొన్ని మీడియాలో మా వ్యాపారస్తులు దగ్గర కొంతమంది డబ్బులు వసూలు చేశారని కొన్ని మీడియాలో చూసాము. మా యొక్క అసోసియేషన్ అందరి తరఫున ఖండిస్తున్నాము. మా డాల్మిల్ అసోసియేషన్ తరఫున ఏ రోజు కూడా ఏ రాజకీయ పార్టీకి ₹1 కూడా మేము చందా ఇవ్వలేదు. దయ ఉంచి ఇలాంటి మాటలు ఎక్కడ మాట్లాడవద్దని మా అసోసియేషన్ తరఫున ఖండిస్తున్నాము. దయ ఉంచి మమ్మల్ని అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నాము. ఈ ముఖ్య కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో బ్రహ్మనాయుడు గారు రాజకీయ పార్టీలకి, దాల్ మిల్లర్స్
కందిపప్పు ఇస్తున్నారు అనని ఒక మాట చెప్పడం జరిగింది. మేము ఏ రాజకీయ పార్టీకి కానీ ఎవరికి కూడా మేము కందిపప్పు కానీ డబ్బులు కానీ మా దాల్ మిల్లర్స్ అసోసియేషన్ నుంచి ఎలాంటి మేము ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే ఎద్దుల పందాలకు అని చెప్పేసి, మహానాడుకు అని చెప్పేసి రకరకాలుగా ప్రజలకు తెలియజేస్తున్నారు. అలాంటిది మేము ఎవరికి కూడా ఈ కందిపప్పు కానీ డబ్బులు కానీ ఏ రాజకీయ పార్టీలకు కానీ రాజకీయ కార్యక్రమాలకు కానీ ఎప్పుడు కూడా మేము ఏ విధంగా కూడా ఇవ్వలేదు. అదేవిధంగా గత 25 సంవత్సరాల నుంచి కూడా జీవి ఆంజనేయులు గారు ఇక్కడ ఉంటున్నారు. ఏ రోజు కూడా మా అసోసియేషన్ నుంచి ఎప్పుడు కూడా ₹1 చందా కూడా ఎప్పుడు ఆశించలేదు. గతంలో ఉన్నటువంటి మక్కెన మల్లికార్జునరావు గారు కూడా వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కూడా మా దాల్ మిల్లర్స్ అసోసియేషన్ నుంచి ఎప్పుడు ₹1 ఎటువంటి విషయంలో కూడా ఆశించడం జరగలేదు. అదేవిధంగా గత శాసనసభ్యులైనటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారు కూడా మా అసోసియేషన్ నుంచి ఎప్పుడు ₹1 కూడా సంతాల రూపంలో కానీ కందిపప్పు కానీ ఎప్పుడు కూడా ఆశించలేదు. ఏ రాజకీయ పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఏ రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని ఎప్పుడూ ప్రలోభ పెట్టలేదు. ఎవరు కూడా మా దగ్గర కందిపప్పు కానీ డబ్బులు కానీ రాజకీయ పరంగా మమ్మల్ని ఎవరు వసూలు చేయలేదు. దయచేసి ప్రజలకందరికీ వాస్తవాలు తెలియాలని చెప్పేసి నేను ఒక దాల్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. దయచేసి దీన్ని ఎవరు కూడా వక్రీకరించొద్దు. ఏ విధమైనటువంటి ఇందులో రాజకీయ దురుద్దేశాలు లేవు. మేము వ్యాపారస్తులుగానే ఉంటాము. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నిన్న కొన్ని మీడియా ఛానల్లో న్యూస్ చూసాము. ఈ కిరాణా మర్చెంట్స్ వాళ్ళు కానివ్వండి, ఇతరతర వ్యాపారస్తులు కానీ చందాలు ఇస్తున్నారని చెప్పేసి కొన్ని మీడియా వార్తలు వస్తున్నాయి. అది ఎవరికి కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు మేము చందాలు జరగలేదు. కాబట్టి దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ రోజు ఇలా సమావేశం కావడం చాలా బాధగా ఉంది మాకు. ఇలా సమావేశం పెట్టి చెప్పడం కూడా ఇంకా బాధగా ఉంది. వ్యాపార సంస్థలు ఎవరికి భయపడి కానీ ఎవరికి ఇదై కానీ చందాలు ఎవరు ఆ సంస్కృతి వినుకొండలో కూడా లేదండి. బ్రహ్మనాయుడు గారు నిన్న మీరు మాట్లాడింది చాలా బాధేసింది సార్ మాకు. చీపీ ఆంజనేయులు గారు ఏ రోజు కూడా వ్యాపారస్తుల్ని భయభ్రాంతులు చేసి ఏ రోజు కూడా సందాలు అడిగిన బాబు లేదు సార్. మేము ఏ ఎద్దుల పందాలకు కానీ ఏ మహానాడుకు కానీ ఏ దానికి కూడా సందాలు ఇవ్వలేదండి. దయచేసి మీరు మీ రాజకీయ వైర్యాలు ఉంటే అది చూసుకోండి సార్. అంతేగాని వ్యాపారస్తులు వ్యాపార సంస్థల్ని మీ స్వలాభాని కోసం లాగమాకండి సార్. మేము చాలా సున్నితమైన మనుషులు, చాలా సున్నితమైన మనస్తత్వం గల. దయచేసి ఇట్లాంటి విషయాల్లో మమ్మల్ని లాగి మమ్మల్ని ఫలాని పార్టీకి సపోర్ట్ అని ఫలాని దానికి సపోర్ట్ అని చెప్పి మమ్మల్ని బదనం చేయబాకండి సార్. ఇప్పుడే వ్యాపార వ్యవస్థలన్నీ కూడా చాలా దెబ్బతిని ఉన్నాయి. దయచేసి ఇంకా రెండోసారి ఇలాంటి విషయాల్లో కానీ మమ్మల్ని అయితే ఇన్వాల్వ్మెంట్ చేయమాకండి సార్. బ్రహ్మనాయుడు గారు దయచేసి ఎందుకు చెప్తున్నామంటే మేము అందరికీ సౌలభ్యంగా ఉంటాం, అందరితో కలబ్గా ఉంటాం. అంతేగాని ఫలాని పార్టీకి ఇది చేసాము ఫలాని దానికి ఇది చేసాము అని కాదని మమ్మల్ని అయితే ఇబ్బందులు పెట్టమాకండి. మమ్మల్ని అయితే దేనిలో కూడా ఇన్వాల్వ్మెంట్ చేయమాకండి. మేమైతే ఎటువంటి సందాలు ఇవ్వలేదు, ఎటువంటి చేయలేదు. ఏదైనా సత్రం కట్టమంటే సందాలు చేయమంటే చేస్తాం. కానీ ఈ మహానాడుకి ఎద్దల పందాలకు కానీ వీటికి ఏ రోజు కూడా మేము సందాలు ఇవ్వలేదు. అలాగే సందాలు కూడా ఆయన అడగలేదు. ఆంజనేయులు గారు కూడా ఏ రోజు కూడా మమ్మల్ని అడగలేదండి. దయచేసి మమ్మల్ని అయితే ఇన్వాల్వ్మెంట్ చేయమాకండి. థ్యాంక్ యూ. ఈ రోజున ఈ సమావేశానికి ఇచ్చేసిన మన డాల్మిల్ సోదరులు, అలాగే కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వ్యాపారస్తులు, బ్రోకర్ ఆఫీసు సోదరులు అందరికీ అందరి తరఫున చెప్పేది ఏంటంటే మేము ఈ ఎడ్ల పందేలకు కానీ తర్వాత మహానాడుకి కానీ ఇతర ఏ రాజకీయ పార్టీలకు కానీ మేము ఎప్పుడు చందాలు ఇచ్చింది లేదు, వాళ్ళు అడిగింది లేదు. ఇంతవరకు గత 20-25 సంవత్సరాల్లో వ్యాపారం చేస్తున్నాము. ఎప్పుడు ఏ రాజకీయ నాయకులు కూడా మా వ్యాపారస్తుల్ని ఫలాని చందాగ నిమిత్తం కానీ ఫలాని దాని గురించి కానీ మమ్మల్ని అడిగింది లేదు. గత ప్రభుత్వంలో కూడా బ్రహ్మనాయుడు గారు కూడా మమ్మల్ని ఎప్పుడు చందాలుగా అడిగింది లేదు, మేము ఇచ్చింది లేదు. ఈ విషయం అందరికీ తెలియజేస్తున్నాను. కూడా ఏ విషయం మీద కూడా మా డాల్మిల్ అసోసియేషన్ తరఫున ₹1 అడిగింది లేదు. కందిపప్పు కానీ ఏదైనా చందా ఇవ్వమని కూడా అడిగింది లేదు. ఇంతవరకు ఏ రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని ఏ విధంగా వ్యాపార పరంగా మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టింది లేదు, అడిగింది లేదు. మాకు ఎప్పుడైనా ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళు మాకు సహాయం చేశారే కానీ ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. నిన్న హనుమాన్ జయంతి సందర్భంగా నియోజకవర్గంలో స్థాయిలో బ్రహ్మాండంగా అక్కడ ఆంజనేయ స్వామి కాడ పూజా కార్యక్రమాలు పెట్టి అందరూ భోజనాలు పెట్టారు. అదే సందర్భంలో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారు వచ్చి ఆంజనేయ స్వామి దండం పెట్టుకొని అందరు బాగుండాలని కోరుకోరు పోతే బాగుండు, కానీ పోతా మా వయసులు మేమందరికీ సహాయం చేసేవాళ్ళమే, కానీ వ్యాపారం చేసుకుంటా ఒక గుళ్ళకి ఇస్తాము, లేదంటే మేము సత్రాలకు ఇస్తాం చందాలు. ఏ రాజకీయ పార్టీకి కూడా ఈ రోజు వరకు మేము చందాలు ఇచ్చిన పాపాలు లేదు. అలాగే గౌరవనీయులు శాసనసభ్యులు మన చీఫ్ విప్ గారు అయినటువంటి ఆంజనేయ గారి గురించి నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారు. ఎందుకంటే ఆయన వచ్చింది
సమాజ సేవ చేయడానికి. ఆయన రాజకీయంలో ఫస్ట్ సమాజ సేవ చేసి తర్వాత రాజకీయంలోకి వచ్చాడు. ఆయన ఈ రోజు వరకు కూడా ఎవరికైనా చందాలు ఇటువే కానీ ఒక్క రూపాయి తీసుకున్న దాఖలాలు ఎక్కడైనా నియోజకవర్గంలో ఉన్నదా? ఎవరో ఒక మనిషి నిరూపించండి, దానికి మేము బాధ్యులు అవుతాం. అలాగా ఇవ్వకుండా మీరేదో వ్యాపారస్తులు మమ్మల్ని దాంట్లో లాగి ఇబ్బంది పెట్టి మీరు ఈ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని దయచేసి మేము బ్రహ్మనాయుడు గారు కోరుకున్నాం. ఎందుకంటే ఈ రోజు ఆంజనేయ గారు ఫస్ట్ నుంచి కూడా మాకు వైఎస్ఆర్ అంటే అమితమైన ప్రేమ చూపిస్తాడు. ఏ పని కోసమైనా సరే అందరికన్నా ముందు మమ్మల్ని వైఎస్ఆర్ పైకి పిలిచి మమ్మల్ని గౌరవించి మా పని చేసి పెట్టేటువంటి నాయకుడిని ఈ రోజు మీరు బురద తల్లి మమ్మల్ని అందరినీ కూడా మా గౌరవనీయ ఆంజనేయ గారికి దూరం చేయొద్దని మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాము. అలాగే మక్కిన మల్లికార్జునరావు గారు కూడా ఈ రోజు కూడా మదమంచివాడు ఎద్దల పందాలు పెట్టారు. ఎద్దల పందాలు పెడితే వాళ్ళ తండ్రిగారి పేరు మీద ఎంతో మందికి భోజనం పెట్టాడు. ఎవరికాడ రూపాయి వసూలు చేయలేదు. ఎవరు అడగండి, ఎక్కడే సరే ఇన్ని సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం, మేము పోతున్నాం. మేము సత్రాలు ప్రెసిడెంట్ 20 సంవత్సరాల నుంచి ఆయన సొంత ఖర్చులతోటి వాళ్ళ తండ్రి గారి ఆకాంక్ష అది ఎద్దల పందాలని ఆయన కోరిక. ఆయన కోరిక వచ్చిన ప్రతి అందరు రైతులు పెట్టిందాడా, రైతులు పెట్టారు. ఎంతో మంది రైతులు తెలుసు, ఎంతో మంది. ఎందుకంటే ఈ రోజు నువ్వు రూపాయి తీసుకున్నా అందరికీ తెలిసింది ఎవరు రూపాయి. ఈ రోజు కూడా ఆయన మచ్చలేదు. అలాంటి వ్యక్తుల మీద మనం విమర్శలు చేయటం దారుణం అండి. దాంట్లో మమ్మల్ని లాగటం ఏంది? డాల్ మిల్లు కానీ చిల్లర కొట్ల అసోసియేషన్ కానీ ఎవరైనా రూపాయి ఇచ్చారా? అసలు ఆంజనేయ గారు అంటేనే చందాలు ఇచ్చే నాయకుడు అంటారు. అది అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. మాకు వినాయకుడు పందులు పెడతారు. ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ చేసి నరసింహరావు మన వాళ్ళందరూ పిలవడం పందులోని చందాలు రాద్దాం, మళ్ళీ నేను హైదరాబాద్ పోతాను. అటువంటి నాయకుడిని మనం విమర్శించడం తప్పు కదా. దయచేసి మేము బ్రహ్మనాయుడు గారికి ఒక్కటే మేము విన్నవించుకుంటాం. మీరు రాజకీయంగా మీరు ఏదంటే మీరు మాట్లాడుకోండి, మా వ్యాపారస్తుల్ని లాగి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని మీరు దయచేసి సభాముఖంగా మీకు దండం పెట్టి బ్రహ్మనాయుడు గారు మీకు చెబుతున్నాం. ఎటువంటి వ్యవహారం చేయగాకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టగాకండి. అది అందరికీ నమస్కారం. నిన్నటి రోజున హనుమాన్ జయంతి కార్యక్రమంలో వినుకొండలో అంగరంగ వైభవంగా గుంటి ఆంజనేయ స్వామి గుడిలో సుమారు 10,000-15,000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో పిన్నెల పుల్లారావు గారున్నా, అలాగే సీమన్నారాయణ గారు ఉన్నా, అంతకుముందు కమిటీ ఉన్నా, ఇప్పుడు కమిటీ కూడా చాలా చక్కగా చేసి వినుకొండలో నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందడం జరిగింది. జీవి ఆంజనేయ గారు, అలాగే మక్కెన మల్లికార్జున గారు, అలాగే బ్రహ్మనాయుడు గారు అందరూ వచ్చి శ్రద్ధపూర్వకంగా ప్రత్యేక పూజలు చేసుకొని వారి భక్తి నిరూపించుకుంటూ వెళ్ళడం జరిగింది. తదుపరి మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వినుకొండ ఆర్యవైశ్య అంటే వ్యాపారస్తులు అంటేనే ఆర్యవైశ్యులు ఉంటారు. డాల్ మిల్లర్స్ కానీ, కిరాణా మర్చెంట్స్ కానీ, బోకరాఫీసులు, ధాన్యం వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ కూడా బలవంతంగా కార్యక్రమాల్లో ఈ మహానాడు కానీ, అలాగే ఎడ్ల పందాలకు చేసే మక్కెన మల్లికార్జున గారు కానీ ఇట్లా వీళ్ళందరూ కలిసి వ్యాపారస్తుల్ని బియ్యం కానీ చందాలు కానీ వసూలు చేస్తున్నారని వారు పబ్లిక్ గా ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. మేము చెప్తున్నాం, ఎందుకంటే నీ వ్యాపారం అని రేపు నేను ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షుడు. మీరు విమర్శించింది, మీరు చెప్పింది మొత్తం మా ఆర్యవైశ్యులు వ్యాపారస్తుల గురించి. నాకు బాధ్యత ఉంది కాబట్టి మా వాళ్ళు పిలిస్తే ఈ రోజున ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఏ రోజు జీవి ఆంజనేయ గారు 25 సంవత్సరాలు అయింది రాజకీయాల్లోకి వచ్చి. ఏ రోజు మా మిల్లర్స్ కానీ వ్యాపారస్తులు కానీ ఎప్పుడు 1 రూపాయి చందా అడిగింది లేదు. ఏదైనా వచ్చినా మేము పోతే మాకే చందాన్ని ఇస్తారు. ఆరామ క్షేత్రం కట్టుకోండి అని మేము అడగముందు 10 సంవత్సరాల క్రితం 11 లక్షలు మా ఆర్యవైశ్య సంఘానికి ఇచ్చి చెక్కిపోయిన గంత మన జీవి ఆంజనేయ గారిది. ఎందుకంటే ఆంజనేయ గారి సంగతి అందరికి తెలుసు. ఇచ్చేవాడే కానీ తీసుకుని నిలబట్టలేదు. వాడు వ్యాపార సమస్యల్లో ఆయనకు దేవుడు ఇస్తుంటే రూపాయల ఖర్చు పెట్టే మనస్తత్వం వారు ఎప్పుడు చెబుతుంటారు. అలాగే వారు ఇచ్చారు. అంతేగాని మమ్మల్ని ఎప్పుడు ఆంజనేయ గారు భయపెట్టి కానీ ఏది ఆర్యవైశ్యులకి ఎప్పుడు మమ్మల్ని వ్యాపారస్తులను ఎప్పుడు ఇబ్బంది పెట్టేది. ఏదైనా ఇబ్బంది పెడితే మా వ్యాపారస్తులు వచ్చి మాకు ఆర్యవైశ్య సంఘం మాకు తెలియపరుస్తారు, కానీ ఎక్కడ ఆ రకం చేసిన లేదు. అలాగే మక్కెన మల్లికార్జునరావు గారు ఎడ్ల పందాలు పెట్టి వాళ్ళ నాన్నగారి పేరు మీద వారు ఫస్ట్ నుంచి పెడితే గత 20 సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమం చేపడుతున్నారు. వారి సొంత ఖర్చు ఎంత ఖర్చులైనా సరే, వేలాది మంది భోజనాలకు వచ్చినా సరే, ప్రైజులు కానీ మొత్తం వారి చేతుల మీదుగానే వారు సొంత ఖర్చుతో చేస్తుంటారు. నేను గత పోయిన సంవత్సరం అడిగాను, మక్కెన మల్లికార్జున ఖర్చు పెడుతున్నారు, మనం ఇద్దామా ఏంటి అని వాళ్ళ మిత్రులను అడిగితే 20 సంవత్సరాల నుంచి వారు ఈ విషయంలో ఎక్కడా రూపాయి సందా కానీ ఎవరిని అడగరు. ఎందుకంటే వాళ్ళ నాన్న కోసం వారు వ్యక్తిగతం వారి సొంత ఆస్తి డబ్బులే తీసుకొని పెడతారని చెప్పారు. అలాగే డాల్ మిల్లర్స్ అసలు ఏంటి కనుక్కుంటే కనగల కోడిసాగర్ అంతమంది డాల్ మిల్ అధ్యక్షుడు వాళ్ళ మిల్లులోనే డబ్బులు తీసుకొని కందిపప్పు తీసుకుంటారంట. అదెవరు? రెడ్డి వెంకటత్త కానీ గుడివాడ గురునాథం కానీ వీళ్ళు పోయి చేస్తారంట. కందిపప్పు తీసుకొని అందరికి డబ్బులు ఇచ్చి వస్తారంట. నేను మిల్లర్స్ కూడా ఎంక్వైరీ చేశాను. మరి వీళ్ళు ఎక్కడ తీసుకున్నట్టు? వీళ్ళు ఎక్కడ మక్కెన మల్లికార్జున గారిని జీవి ఆంజనేయ గారు ఎక్కడ అడిగినట్టు? మీరు రాజకీయం ఉంటే బ్రహ్మనాయుడు గారు, మీరు కానీ ఆంజనేయ మక్కెన మీరు రాజకీయ పరంగా విమర్శించుకోండి. మా వ్యాపారస్తులు సున్నితమైన వాళ్ళు, ఏ పార్టీ అధికారం ఉన్నా వారికి సపోర్ట్గా ఉంటుంటారు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఇబ్బంది పెడతారని అది ఎవరు పిలిచినా పోతుంటారు. గతంలో మీరు పిలిచారు, పోయారు. ఆ రోజున హిందూ ఆరామ క్షేత్రం కోసం మీరు వెల్లటూరు రోడ్లో శ్మశానం పక్కన
గుంట పోయించాలని చెప్పి మా ఆర్యవేషన్లో 25 లక్షల రూపాయలు డబ్బులు మీకు ఇచ్చి ఉన్నారు. ఎందుకు? మీరు హిందూ సమాజం కోసం ఆరామ కట్టాలని ఆలోచనలో ఉన్నారు కాబట్టి మీరు అడిగేట్టు దానికి పెట్టారు. అంటే మీరు తీసుకున్నది ఏం లేదు. ఆ రోజు 25 లక్షలు మామూలు దేనికి ఇచ్చారు? మా ఆర్యవేషన్కి హిందూ ఆరామ క్షేత్రానికి వయసులకి ఇక్కడ హిందువులకు ఉపయోగపడుతున్న ఆలోచనతో ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఎప్పుడన్నా మిల్లర్స్ 5 ఏళ్ళలో మీరు ఎప్పుడు ఎవరిని అడగలేదు డబ్బులు. మీరేమైనా అడుగుంటే అవతలలో అడుగుంటారో చెప్పడానికి లేదు. మీరు కానీ ఆంజనేయ గాని మక్కెరమల్లి గాని ఎవరు ఏ రోజు మిల్లర్స్ కానీ వ్యాపారస్తులను భయపెట్టి తీసుకుంది లేదు. చిల్లర కొట్టాలు అన్నారు. చిల్లర కొట్టాలు కొద్దివాళ్ళు రోజుకి 5,000 అమ్ముతారు, 10,000 అమ్ముతారు. వచ్చే కానీ వాళ్ళకాడ ఆ స్థాయి కూడా లేదు. వాళ్ళు ఎవరు అడగరు. కాదు సేవా కార్యక్రమాలకి సత్రాలకి వీళ్ళపై మా వాళ్ళు ఆర్ఎస్ తరఫున అడుగుతారు. ఏదైనా సేవా కార్యక్రమం వచ్చి నిలబడి చేస్తుంటారు మా వాళ్ళు. అంతేగాని ఏ రోజు ఎవరు మమ్మల్ని వ్యాపారస్తుల్ని ఈ కందిపూలు కానీ కిరాణా కానీ బుర్రకాపిస్తులు ఎవరు అడగలేదు. మేము ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి మేము దాంట్లో పుట్టి పెరిగాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. దయచేసి ఇదంతా మీ వ్యక్తిగతంగా మీ పార్టీ కోసం మీకు వాళ్ళకున్న మధ్యలో పార్టీ కోసం చూస్తున్నా కానీ దయచేసి మా వ్యాపారస్తులు నాగ బ్రహ్మాండ గారు మీరంటే మాకు గౌరవం ఉంది. ఎందుకంటే గౌరవం ఉండబట్టి మీరు చెప్పగానే మా మిల్లర్స్ కానీ మా వాళ్ళు 25 లక్షలు మీ స్వలాభం కోసం కాదు, హిందూ ఆరామ క్షేత్రం అనే దానికోసం మీరు రెడ్డి గారు ఇచ్చారు. జీవి ఆంజనేయ గారు ఎప్పుడు మమ్మల్ని అడగలేదు, మక్కెరమల్లి గారు ఎప్పుడు అడగలేదు. దయచేసి మీరుంటే చూసుకోండి. దయచేసి మా వ్యాపారస్తులు మధ్యలో లాగదని మేము తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ, టీడీపీ, బీజేపీ, జనసేన అందరూ ఉన్నాం. బ్రహ్మనాయుడు గారు అన్ని పార్టీల కూడా ఇక్కడ కూర్చొని మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. కూర్చొని ఖండించేవాళ్ళు మీరు అర్థం చేసుకుని దయచేసి ఆ విషయం తెలియజేస్తారు. ఇక్కడ ఒక తెలుగుదేశం కాదు, బీజేపీ కాదు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, జనసేన ఉన్నారు. అందరం తప్పుడు ప్రచారం కాబట్టి మేము కావాలని ఖండిస్తానికి మొత్తం కూర్చున్నాం. మీ వ్యాపారస్తులు మొత్తం ఎప్పుడైనా ఏ పార్టీలో ఉన్నా అందరం ఒకరికొకరు సహకరించుకుంటే ఇది ఇబ్బంది అయినా ఒకరికొకరు తెలియజేసుకొని మేము ముందుకు పోతుంటాం. ఇది ఆర్వై సంఘం ఏ వ్యాపారం చేసినా ఆర్వై సంఘం తరఫున ఉంటాం పెద్దలం కాబట్టి మా విషయం తెలియజేశారు. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, దయచేసి మా ఆర్వైలు మా వ్యాపార సంస్థలని ఈ రాజకీయాలు ఆగవద్దని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. నూజెండ్ల మండలం గుల్లకమ్మ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు నర్సాపేట రైల్వే ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. మృతుడు తెలుపు రంగు చొక్కా, తెలుపు రంగు పంచ ధరించినట్లు చెప్పారు. మృతుడిని వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో భద్రపరిచారు. మృతుని వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీసులు సంప్రదించాలన్నారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.